సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టవద్దని చిరు వ్యాపారస్తులు, మహిళలు, గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టి అభివృద్ధిని అడ్డుకోవద్దని అధికారులను స్థానిక నాయకులు కోరారు. తిరుమలగిరి అభివృద్ధికి అడ్డుగోడల ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టి తిరుమలగిరి వ్యాపారస్తులను రోడ్డున పడేస్తే సహించేది లేదని స్థానిక నాయకులు హెచ్చరించారు. ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టుకున్న మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని ప్రజలు కోరారు. డాక్టర్ వింధ్య, నేను నర్సంపేట వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అనగానే గుర్తొచ్చింది బర్డ్ ఫ్లూ గురించి. ఇది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మనకు నోటీస్ అవ్వలేదు, ఇంకెక్కడ డిక్లేర్ చేయలేదు. సో టెస్టులకు మాత్రం మనము ల్యాబ్స్కి పంపించాము శాంపిల్స్, చాలా ప్లేస్ నుండి డెత్స్ ఎక్కడైతే ఉన్నాయో. కానీ అవి వస్తే కానీ డిక్లరేషన్ మన గవర్నమెంట్ నుండి రాదు. అప్పటి వరకు అయితే ప్రజలు ఏం భయపడని అవసరం లేదు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, కోళ్ళు ఫామ్స్లో అధిక సంఖ్యలో, లేయర్ కానీ బ్రాయిలర్స్ కానీ పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. సో ఒక్కొక్క రోజు 1000-2000 కూడా ఫామ్లో చనిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల నార్మల్గా కోళ్ళ ముక్కు నుండి నీరు గారడం కానీ, మొహం, కళ్ళు అవన్నీ వాయడము, వ్యాటిల్స్, కోమ్స్ అని ఉంటాయి, అవి వాస్తాయి. సో ఎక్కువ టెంపరేచర్స్ పెరుగుతాయి. నార్మల్గా కోడి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ అలా ఉంటుంది, అది ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఎక్కువ సంఖ్యలో బర్డ్స్ అనేవి చనిపోతాయి దీనివల్ల. సో మనము దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అంటే, బయోసెక్యూరిటీ మెజర్స్ మెయిన్గా మనకు దాన్ని తప్పించి వేరే మార్గం లేదు. అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చే వాటిని కూడా కొంచెం డిస్ట్రిక్ట్ చేయడము, ఆ ఏరియాస్ నుండి వచ్చే వాటిని అదొకటి చేయాలి. తర్వాత మనము ఆ ఫామ్స్లో పనిచేసే వాళ్ళు కూడా ప్రత్యేకమైన దుస్తులు ధరించి దాంట్లో ఆపరేట్ చేసుకున్నట్లయితే మన మనుషులకు కూడా సోకకుండా ఉంటుంది. ప్లస్ దీన్ని చికెన్, గుడ్లు తినొద్దని ఒక అపోహ మాత్రం బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్గా దీన్ని అంత ఏం ఉండదు. యాక్చువల్గా మన ఇండియన్ మెథడ్లో వండిన వాటిలో ఆ వైరస్ అనేది చనిపోతుంది పూర్తిగా 100%. సో మనం చికెన్ కానీ గుడ్లు తినడం చాలా సేఫ్. యాక్చువల్గా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఎక్కడైనా ఏ ఫామ్స్లో అయినా మీకు 100కు మించి ఒక రోజు బర్డ్స్ అనేవి చనిపోయినట్టయితే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి చెప్తే మేము అక్కడికి వచ్చి శాంపుల్ తీసుకుని ల్యాబ్స్కి పంపించడం జరుగుతుంది. సో అంతకంటే ఎక్కువ బర్డ్స్ మాత్రం బాగా చనిపోతాయి దీనివల్ల. రోజు 100 నుండి 500, 1000 ఒక 10 రోజుల్లో, మ్యాక్సిమం వారం నుండి 10 రోజుల్లో మొత్తం ఫామ్ అంతా తుడిచిపెట్టుకుపోయేంత ఉంటుంది. ఇవి చనిపోయిన బర్డ్స్ కూడా మనము రోడ్ల మీద కానీ, కాలువల్లో కానీ, చెత్త కుప్పల్లో కానీ వేయకుండా ఓన్లీ ఎక్కడ వేయాలంటే మంచిగా గోతి తీయాలి. 4 నుండి 5 ఫీట్ల గోతి తీసి అక్కడ సున్నము, మనం ఉప్పు, బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లి దాంట్లో ఇవి మనం డంప్ చేసి మూసివేసినట్టయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది మిగతా ఫామ్స్కి సోకకుండా, మనుషులకు సోకకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు దీని నుండి ఎలాంటి భయము అనేది ఉండదు అనేది ఉద్దేశము. యాక్చువల్గా అందుకని ఏమున్నా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి చెప్పండి. దానికి ముందు నివారణ అనేదే మార్గం అండి. దీనికి చికిత్స అనేది తక్కువ, వైరస్ కాబట్టి నివారణ చర్యలే ఎక్కువ తీసుకోవాలి. మెయిన్గా బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి మెయిన్